మనం విద్య లింగ సమైక్యత సమ్మిళిత దృక్పథాలు అనే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి సబ్జెక్ట్ నుంచి సమ్మిళితం విద్య అనేటువంటి చాప్టర్ నుంచి లార్డ్ కర్జన్ ప్రకటించినటువంటి ప్రభుత్వ విద్యా విధాన తీర్మానం ఎప్పుడు 1903లో. సో ఈ అంశం గురించి మనం నేర్చుకుందాం. లార్డ్ కర్జన్ ప్రకటించినటువంటి ప్రభుత్వ విద్యా విధాన తీర్మానం 1903ను పరిశీలిస్తే బాలికలు విద్యలో వెనకబడి ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ తీర్మానంలో ఏం పేర్కొన్నారు అంటే, భారతీయ విద్యా కమిషన్ 1882 తర్వాత ప్రాథమిక విద్యా వ్యాప్తి సంతృప్తికరంగా జరగలేదు. మగవారిలో 10 మందికి ఒకరు, స్త్రీలలో 1000కి ఒకరు మాత్రమే అక్షరాస్యులుగా ఉన్నారు. 20వ శతాబ్దంలో కూడా బడికి పోయే వయస్సు గల బాలురలలో 22.2%, బాలికలలో 2.5% మాత్రమే హాజరవుతున్నారు. అందువల్ల ప్రాథమిక విద్యా వ్యాప్తికి భారత ప్రభుత్వం ప్రత్యక్ష బాధ్యత వహించి తీవ్రమైనటువంటి కృషి చేయాలి అని ఈ కర్జన్ ప్రకటించినటువంటి ప్రభుత్వ విద్యా విధాన తీర్మానంలో పేర్కొనడం అన్నది జరిగింది. లార్డ్ కర్జన్ ప్రాథమిక విద్యా వ్యాప్తిని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించి అందుకోసం నిధులు కేటాయించారు. 1905 నుంచి 1910 వరకు ప్రాథమిక పాఠశాలల సంఖ్య, విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. కానీ 1910 నాటికి ఉన్నత మాధ్యమిక స్థాయిల్లో విద్యా విస్తరణకు, విద్యా ప్రమాణాలకు జరుగుతున్న సంఘర్షణ ప్రాథమిక స్థాయిలో కూడా ప్రవేశించింది. ఇంతవరకు జరిగిన విస్తరణను నిలుపు చేసి విద్యా ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వ నిధులు వినియోగించాలని అధికారులు తలపెట్టారు. కానీ గోఖలే వంటి జాతీయ నాయకులు ముందుగా విద్యావకాశాలు విస్తరింపజేయాలని, తరువాత విద్యా ప్రమాణాలకై కృషి చేయవచ్చునని, అలా జరగని నాడు అప్పటికున్నటువంటి స్వల్పమైనటువంటి అవకాశాలు ఎవరైతే సాంఘికంగా ఉన్నతమైనటువంటి తరగతుల వారు ఉన్నారో వారే వినియోగించుకుంటారని, సమాజంలో కడజాతి వారికి అంటే తక్కువ జాతి వారికి విద్యావకాశాలు ఎప్పటిలాగే లుప్తమవుతాయి అని వాదించాడు. గోపాలకృష్ణ గోఖలే 1910లో శాసన మండలిలో, దీన్ని మనం లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటాం, నిర్బంధ ప్రాథమిక విద్యకై తొలిసారిగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. భారతదేశంలో నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య ప్రవేశపెట్టాలని ఈ తీర్మానంలో పేర్కొన్నాడు. ప్రభుత్వం ఈ విషయమై ఉదారంగా ఆలోచిస్తుందని హామీ ఇచ్చిన మీదట తీర్మానాన్ని ఉపసంహరించుకున్నాడు. 1911 మార్చిలో రెండవసారి నిర్బంధ ప్రాథమిక విద్య ముసాయిదా చట్టాన్ని బిల్లును ప్రవేశపెడుతూ శాసన మండలిలో ఈ విధంగా గోపాలకృష్ణ గోఖలే ఉపన్యసించాడు. ఈ బిల్లు వీగిపోతుందని నాకు తెలుసు. దీనివల్ల నేను నిస్పృహ చెందను. మా విఫల యత్నాల ద్వారా ఈ తరంలో మేము దేశ సేవ చేయగలం. ఈవేళ తోసిపుచ్చినటువంటి ముసాయిదా మళ్ళీ తిరిగి వస్తుంది. మా విధి మేము నిర్వర్తించామనేటువంటి సంతృప్తి మాకుంది. విధి నిర్వహణ విషయంలో కృషి చేయకపోవడం కంటే కృషి చేసి విఫలమవడం ఉత్తమమైంది. ఈ ముసాయిదా వీగిపోయిన అధికారాలకు విద్యా ప్రమాణాలతో పాటు విద్యా విస్తరణ కూడా ముఖ్యమైనటువంటి కనువిప్పు కలిగించింది. రెండవ దఫా ప్రయత్నాలకు విఠల్భాయ్ పటేల్ నాయకత్వం వహించి గోఖలే కార్యక్రమాన్ని కొనసాగించాడు. 1918లో బొంబాయి రాష్ట్ర శాసనసభలో ఇతడు ప్రవేశపెట్టినటువంటి నిర్బంధ ప్రాథమిక విద్యా బిల్లు ఆమోదించడం జరిగింది. ఇదే 1918 పటేల్ చట్టంగా ప్రసిద్ధి చెందింది. 1918-22 మధ్య పటేల్ చట్టపు నమూనాలో వివిధ రాష్ట్రాల్లో నిర్బంధ ప్రాథమిక విద్య చట్టాలు చేయడం జరిగింది. ఆయా రాష్ట్రాల్లోని స్థానిక పరిస్థితులను అనుసరించి కొన్ని తేడాలతో ఈ చట్టాలు చేశారు. ఉదాహరణకు పంజాబ్లో నిర్బంధ ప్రాథమిక విద్యా చట్టం గ్రామీణ పట్టణ ప్రాంతాల రెండింటిలోనూ బాలురకు మాత్రమే పరిమితమైంది. 1919 సంవత్సరపు బెంగాల్
సంయుక్త పరిగణాల యునైటెడ్ ప్రావిన్సెస్ చట్టాలు పట్టణ ప్రాంతాల్లో బాలబాలికలిరువురికి వర్తింపడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం జరగలేదు. 1920లో మధ్య పరిగణాలు సెంట్రల్ ప్రావిన్సెస్ మద్రాస్ రాష్ట్రాల్లో ఈ చట్టం గ్రామీణ పట్టణ విభేదాలు లేకుండా బాలబాలికలందరికీ వర్తింపచేయడం అన్నది జరిగింది. 19వ శతాబ్దంలో భారతీయ తల్లిదండ్రులు తమ బాలికలను పాఠశాలలకు పంపించడాన్ని తీవ్రంగా ప్రతిఘటించేవారు. కానీ 20వ శతాబ్దంలో స్త్రీ విద్య పట్ల వారి వ్యతిరేక భావపు తీవ్రత కొంత తగ్గింది. ముఖ్యంగా సాంఘికంగా కింది కులాలకు చెంది క్రైస్తవ మతంలోకి మారిన వారు విరివిగా తమ బాలికలను పాఠశాలలకు పంపించడం ప్రారంభించారు. ఉన్నత కులాల కూడా స్త్రీ విద్య పట్ల సుముఖత అనున్నది కొద్ది మందిలో కనబడింది. 1922-35 మధ్య కాలంలో మాధ్యమిక విద్య ముందెన్నడూ లేనంతగా విస్తరించింది. 1921-22 విద్యా సంవత్సరంలో మాధ్యమిక పాఠశాలల సంఖ్య 7,530. ఇది 1936-37 విద్యా సంవత్సరానికి 13,058కి పెరిగింది. అదే కాలంలో మాధ్యమిక విద్యార్థుల సంఖ్య 11.5 లక్షల నుంచి 23 లక్షలకు పెరిగింది. భారతీయ మంత్రుల కృషి వల్ల గ్రామీణ ప్రాంతంలో కూడా మాధ్యమిక పాఠశాలలు స్థాపించడం జరిగింది. బాలికలకు ప్రత్యేక పాఠశాలలు స్థాపించారు. వెనుకబడినటువంటి కులాల వారి విద్యాభివృద్ధికి అవసరమైన చోట్ల ప్రత్యేక పాఠశాలలు ప్రారంభించడం జరిగింది. సంఘ సంస్కర్తల కృషి వల్ల వెనకబడ్డ జాతుల పిల్లలు ఉన్నత కులాల పిల్లలతో కలిసి బడిపోవడానికి అనువైనటువంటి వాతావరణం క్రమక్రమంగా కల్పించడమైంది. ఈ ప్రయత్నాలన్నిటి ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ధన సహాయం లేకపోయినా కూడా మాధ్యమిక విద్యారంగ విస్తరణ విరివిగా సాగింది.